గట్టు రామచంద్రరావు అనే వ్యక్తి ఈ ఎండలో పోతుంది పిచ్చిది అన్నాడు. వర్షం నిలవనా కురిసింది పులివెందుల. దట్ ఈస్ ఒక్కటి అబద్ధం నిరూపిస్తే ₹1,00,00,000 బహుమతి. ఒక్కటి అబద్ధం నిరూపిస్తే ₹1,00,00,000 బహుమతి. మల్లారెడ్డి ఫౌండేషన్ ఇచ్చేస్తాను. ఎవ్వడు కూడా అన్నా అంటే చెల్లి వెళ్ళిపోయినారు బయటికి. ఒక్క పదవిలా మన రెట్లు తిరిగిన దానికి నాకు ఎవరో ఒక పదవిలా నేను అడగల. అడిగితే ఉన్నాడు తెలంగాణ ఆంధ్ర అయిపోయింది అన్నారు పుట్టుదేవాడు. అసలు ఆ పార్టీ మళ్ళీ పాపం మన ఇదైపోయింది. దానికి మళ్ళా బీజేపీ బండారు దత్తాత్రేయ గారు మదర్ తెరిసా చూసినట్టుందమ్మా అంటాడు. పార్టీలకు అతీతంగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని తేడా లేకుండా రామాలయం కట్టించాను, వెంకటేశ్వర స్వామిని కట్టించాను. ఆ అమ్మాయి చెప్పింది ఎవరు పాప దేవాలయాలు నిర్మాణమని. రేపు రండి రామాలయం ఖమ్మం జిల్లా మా అత్తగారి ఊళ్ళో అమ్మ నాన్న పేరు మీద ఒక దేవాలయం, అమ్మ నాన్న పేరు మీద ఒక దేవాలయం. అయోధ్య రాముడిని నిలిపినప్పుడు రుద్రాక్షలో రామాలయం నిలబెట్టా. దట్ ఈస్ శ్రీలక్ష్మి రెడ్డి. శిథిలావస్థలో ఉన్న రామాలయాన్ని లేపి 25 లక్షల కట్టి ప్రతిష్ఠ చేశారు. అక్కడ రాముడు, ఇక్కడ మా రుద్రాక్షలో రాముని వెలిపించేటట్టు చేశారు. ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా చేస్తారు. మీరు అందరూ రండి. తప్పకుండా సుమతక్కని కన్సల్ట్ చేసి నేను ఎవరిని కూడా ఒక ఫంక్షన్కి వస్తే ఎవరైనా ఫోన్ నెంబర్ తీసుకోవడం, వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం, వాళ్ళ ద్వారా ఏమైనా బెనిఫిట్ పొందడం నాకు తెలియదు. సుమతక్కకి ఇన్విటేషన్ ఇస్తాను. సుమతక్క ద్వారా మీరు అందరూ వచ్చి మా భద్రాచలం మా ఊళ్ళో నిలిపాను. శ్రీరామనవమి సందర్భంగా బ్రహ్మాండంగా చేస్తాను. తప్పకుండా మీ అందరికీ ఇదే నా హృదయపూర్వక ఆహ్వానం. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలంటే చాలా ఉంది, కానీ నాకంటే చాలా గొప్ప వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.